సో చూడొచ్చు ఇక్కడ మనకి ఫేస్బుక్ అకౌంట్ ఒక కొత్త ప్రాబ్లం అయితే వచ్చేసింది. ఏంటంటే మనం అకౌంట్ లాగిన్ అవ్వగానే టర్న్ ఆన్ అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ టు అన్లాక్ యువర్ అకౌంట్ అని చూపిస్తుంది. కిందనేమో అకౌంట్ లాగ్డ్ ఆన్ 17th June 2025 అనేది మనకి చెప్తుంది. సో మరి ఇలా పడిన ప్రాబ్లం అకౌంట్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నేను చాలా క్లియర్గా చూపిస్తాను. మరి దీన్ని ఇలాగే వదిలేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందా అనే క్లారిటీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగానైతే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మనకైతే డైరెక్ట్గా మీరు బ్రౌజర్లో కానీ ఫేస్బుక్ యాప్లో కానీ లాగిన్ అయ్యగానే ఇలా చూపిస్తుంది. కింద టర్న్ ఆన్ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా ఓపెన్ అయితే నెక్స్ట్ పేజీ. సో ఇక్కడ మనము నార్మల్గా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. పైన మనం దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనము నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మాత్రమే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. ఏంటిది, వీ హ్యావ్ చెక్డ్ యువర్ అకౌంట్ టు అని చూపిస్తుంది. ఇక్కడ మన పాస్వర్డ్ స్ట్రాంగ్ అని ఉంది కానీ మనకు టర్న్ ఆన్ 2-factor అథెంటికేషన్ అని చూపిస్తుంది. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మనకి అథెంటికేషన్ ఆన్ చేసుకోండి అని చెప్తుంది. కింద టర్న్ ఆన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి అక్కడ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు లింక్ అయినాయి కాబట్టి మనకి ఫేస్బుక్ని సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఏంటంటే మనకు జీమెయిల్కి కోడ్ వస్తుంది, కానీ ఇక్కడ చూపిస్తున్న జీమెయిల్ అనేది వర్కింగ్లో లేదు. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే కింద మనకి ట్రై అనదర్ వే క్లిక్ చేసాం అనుకోండి, సో వేరే జీమెయిల్స్ అలాగే మొబైల్ నెంబర్స్ మన అకౌంట్కి లింక్ అయినా షో చేస్తూ ఉంటుంది. అందులో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, నెంబర్ అయితే నెంబరు, ఈమెయిల్ అయితే ఈమెయిల్, సో ఏది పర్ఫెక్ట్గా మీ దగ్గర వర్కింగ్లో ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనాలి. సో నెంబర్స్ దగ్గర కూడా మనకి సపరేట్గా ఏ నెంబర్కి మాత్రమే అనేది కూడా షో అవుతుంది. అలా మనము నెంబర్ని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాక ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ కాదు, ఇది వాట్సాప్ మెసేజ్ వస్తుంది అని చెప్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హెల్ప్ ప్రొటెక్ట్ యువర్ అకౌంట్ అని చూపిస్తుంది. కింద మనకి 3 ఆప్షన్స్ చూపిస్తుంది 2-factor అథెంటికేషన్ ఆన్ చేసుకోవడానికి. సో ఫస్ట్ది, థర్డ్ది కాకుండా సెకండ్ది సెలెక్ట్ చేసుకుంటే మీ వాట్సాప్ నెంబర్కి వస్తుంది. కింద ఫస్ట్ది, థర్డ్ది మిస్టేక్స్ చాలా అవుతున్నాయి కాబట్టి నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. అందులో కూడా మన అకౌంట్కి కేవలం ఫేస్బుక్కి మాత్రమే లింక్ అయిన నెంబర్స్ని మాత్రమే ఇక్కడ మనకి షో చేస్తుంది. సో ఆ రెండిట్లలో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కింద మనకి యాడ్ ఫోన్ నెంబర్ అని చూపిస్తుంది కదా, కొత్తగా ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఒక నెంబర్ని యాడ్ చేసి దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్కి 2-factor అథెంటికేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో నేను ఒక నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, దానికి కోడ్ అనేది వస్తుంది అని చెప్తుంది, ఎంటర్ కన్ఫర్మేషన్ కోడ్ అని. సో మనము కరెక్ట్గా వర్కింగ్లో ఉన్నవే సెలెక్ట్ చేసుకుంటున్నాము కాబట్టి ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 2-factor అథెంటికేషన్ అనేది మనకి ఆన్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకి ఆన్ అయిపోయిందని చూపిస్తుంది. కింద మనకి డన్ అని కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మనము డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కూడా అథెంటికేషన్ అన్లాక్ కూడా క్లారిటీగా అయితే మనకి చూపిస్తుంది. ఓకే అనగానే మనకి డైరెక్ట్గా ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో మీరు ఎప్పుడైనా సరే ఫేస్బుక్ అకౌంట్కి లింక్ అయిన నెంబర్స్, ఈమెయిల్స్ మంచిగా వర్కింగ్లో ఉన్నాయా లేవా అనేది క్లారిటీగా చూసుకోవాలి. వర్కింగ్లో లేని డీటెయిల్స్ ఎప్పుడైనా సరే వెంటనే మీరు రిమూవ్ చేసుకుంటే మీ అకౌంట్ అనేది ఎలాంటి ప్రాబ్లంలో పడినా సరే రోజులు తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆన్ ది స్పాట్లోనే మీరు ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఏ డీటెయిల్స్ పడితే ఆ డీటెయిల్స్ యాడ్ చేసుకొని అలా అని అనుకోండి, అవి వర్కింగ్లో లేకపోతే దాని తర్వాత మీకు అకౌంట్ అనేది లాగిన్ కాదు, అది ఎప్పటికీ కూడా అలానే ఉండిపోతుంది. ఇక మానిటైజేషన్ పరంగా యూజ్ చేసుకునే వాళ్ళైతే ఇక వాటి మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఓకే కదండి.